బిర్యానీ తినాలని ఉంటుంది కానీ, చేయడానికి మనకు టైం సరిపోదు, లేదు అనుకుంటే చేయడం రాకపోయి ఉండొచ్చు. కానీ, ఒక సింపుల్ రైస్ చాలా అంటే చాలా ఈజీగా ఉండేది నేను మీకు చెప్తాను. అదేనండి ఎంతో ఫేమస్ పాపులర్ అయిన మంది రైస్. అది కూడా హోల్ చికెన్‌తో చేసేద్దాం రండి. ఈ రెసిపీ అయితే నిజంగా చాలా చాలా ఈజీ అండి. బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఇది చేసేస్తారన్నమాట. ఎందుకంటే పెద్ద ప్రాసెస్ ఉండదు, ఏమీ ఉండదు. నేనైతే ఫస్ట్ దీనికి ఒక 3 కప్స్ బాస్మతి రైస్ అయితే ముందు నానబెట్టుకుంటున్నాను. నానబెట్టి కడిగి నీట్‌గా పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. దీనిలోకి మసాలా పౌడర్ ఏంటంటే ధనియాలు నేను ఒక 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. 1.5 స్పూన్ జీలకర్ర అండ్ కొన్ని 10-15 లవంగాలు, ఒక 6, 7 యాలక్కాయలు, చిన్న పత్తర పువ్వు, ఒక స్పూన్ మిరియాలు, చెక్క, బిర్యానీ ఆకు ఒక 3, ఎండు నిమ్మకాయ మాట. ఎండు నిమ్మకాయ చాలా స్పెషల్ అండి. సో, అది ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది మాట. సో, వీటన్నిటిని మెత్తగా మనం పొడి చేసుకోవాలి. బాగా మెత్తగా. దీన్ని మంది మసాలా అంటారన్నమాట. ఇది పక్కన పెట్టుకుందాం. అండ్ కొంచెం ఒక వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న అల్లం ముక్క దీన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం మాట. హోల్ చికెన్ అన్నాను కదా, స్కిన్‌లెస్ మాట. ఈ స్కిన్‌లెస్ చికెన్ మా వారు తీసుకొచ్చారు. సో, దీన్ని క్లీన్ చేసి దీనికి ఘాటులు పెట్టుకుందాం మాట. అండ్ దీని లోపల అయితే ఏమి ఉండవు, మొత్తం అన్నీ క్లీన్ చేసి ఉంటాయండి. ఒక బౌల్ తీసుకుని దానిలోకి మనం ఏంటంటే ఇప్పుడు మంది మసాలా చికెన్‌కి పట్టించడం గురించి మనం ఇవన్నీ కలుపుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మంది మసాలా చేసుకుని పెట్టుకున్నాం కదండీ, అదొక 2 స్పూన్లు మాట దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇది మంది మసాలా అంటారు దీన్ని. పెద్ద ఘాటుగా ఉండదు, కానీ ఫ్లేవర్స్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటాయన్నమాట. అది డిఫరెంట్‌గా ఉంటుంది. బిర్యానీ మసాలా కన్నా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ దీనిలోకి రెడ్ చిల్లీ పొడి మాట ఒక 1 ½ స్పూన్ అయితే నేను వేస్తున్నాను. కొంచెం కలర్‌గా ఉండడానికని కాశ్మీరీ చిల్లీ పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. సో, ఏంటంటే కొంచెం కలర్ బావుంటుంది అట్రాక్టివ్‌గా అని. అండ్ దీనికి తగినట్టు సాల్ట్ కూడా వేసుకున్నా. చికెన్‌కి ఎంత పడుతుందో అంత సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ కొద్దిగా పసుపు కూడా మనం యాడ్ చేసుకోవాలి కొంచెం. అండ్ ఇది ఉడకబెట్టడానికి కొంచెం ఆయిల్ కూడా కావాలి కదండీ, అది పెనం కూడా అంటుకోకుండా ఉండడానికని కొద్దిగా ఆయిల్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక చెక్క నిమ్మకాయ కూడా ఆ రసం కూడా దీనిలో వేసుకోవాలి. అండ్ దీనైతే నేను పిండుతున్నాను చూడండి, గింజలు ఏమీ పడకుండాని. దీని అన్నిటినీ కూడా మొత్తం ఇవన్నీ కూడా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్‌కి పట్టేలాగా ఉండే కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోయిందో లేదో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి మీకు తగినట్టుగా. ఓకేనా. దీని అన్నిటిని కూడా నేనే షూట్ చేసుకోవడం, నేనే మళ్ళీ ఇవి కలుపుకోవడం కాబట్టి కొంచెం అటు ఇటు కదిలిపోతుంది. చూడండి, హోల్ చికెన్ ఇక్కడ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. హోల్ చికెన్ తీసుకున్న దానికి ఈ మసాలా మొత్తం కూడా మనం పట్టాలండి. దీనికి మొత్తం మసాజ్ చేయాలన్నమాట. ఈ హోల్ చికెన్ కాబట్టి దీనిలోకి వెళ్ళడానికని నేను ఘాట్లు కూడా పెట్టుకున్నాను. చికెన్కి ఘాట్లు పెట్టుకుని మొత్తం దీన్ని అంతటిని కూడా మనం పట్టిస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 5-6 మినిట్స్ వరకు కూడా ఈ చికెన్కి దీన్ని మసాలా మొత్తం కూడా మనం మసాజ్ చేయాలన్నమాట. సో, దీన్ని ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఒక గిన్నె పెట్టి గ్యాస్ మీద దానిలో కొన్ని వాటర్ పోసి ఒక గిన్నె పెట్టి మళ్ళీ దానిలో చిన్నది ఈ హోల్ చికెన్ దాని మీద పెట్టి ఆవిరి మీద ఉడికిస్తాను. ఆవిరి పైన ఉడికిస్తాను అన్నమాట. సో, ఏంటి అంటే ఆ ఆవిరికి పడిన నీళ్ళు మనం ఆ చికెన్ స్టాక్ అనేది మొత్తం కూడా మనం ఈ బిర్యానీలో యూజ్ చేయాలన్నమాట. మంది రైస్లో యూజ్ చేయాలి. సో, ఫస్ట్ అయితే చికెన్ అయితే ఆవిరి మీద పెట్టి ఉడికించాలి. నేనైతే దీన్ని మసాజ్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసేయాలన్నమాట. దీనైతే నేను సిల్వర్ ఫాయిల్ కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్, ఆల్మోస్ట్ 30-1 అవర్ వరకు కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే వదిలేసాను. ఎందుకంటే ఈ మసాలా మొత్తం కూడా పట్టాలి కదండి. సో, అందుకోసమని. సో, ఇదిగో చూడండి, ఇలా సీల్ చేస్తా. 1 అవర్ తర్వాత నేను మళ్ళీ బయటకు తీసాను. చూడండి, మొత్తం మసాలా అంతా పట్టి చక్కగా మన చికెన్ అయితే కుకింగ్కి రెడీ అయిపోయింది మాట. సో, దీన్ని మంది చికెన్ అంటారు దీన్నే. ఇది మంది చికెన్ మాట. సో, దీన్నైతే ఆవిరి మీద ఉడికించాలి. చూడండి, వాటర్ పెట్టుకుని దాని కింద గిన్నె పెట్టి
మళ్ళీ ఈ హోల్ చికెన్ మొత్తం కూడా దానిపైన పెట్టి నేను మూత పెట్టేసి దానిపైన వెయిట్ పెట్టి ఉడికిస్తాను. ఒక 7 to 10 మినిట్స్ అంత టైం పడుతుంది. ఎందుకంటే చికెన్ మొత్తం ఉడకాలి కదా. చిన్న చిన్న పీసెస్ అయితే తక్కువ టైమే పడుతుంది, హోల్ చికెన్ కాబట్టి. ఓకేనా. సో ఇదిగోండి ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో అయిపోయినాక చక్కగా చికెన్ కూడా కుక్ అయిపోయింది అన్నమాట. నేను ఈ చికెన్ని పక్కకు తీసేసి మళ్ళీ ఒక చిన్న స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఈ చికెన్ని నేను ఫ్రై చేస్తాను అనమాట. ఆ టేస్ట్ రావాలి కదా మనకి, బయటంతా కూడా ఆ మసాలా అంతా కూడా. చూడండి కొంచెం ఆయిల్ వేసుకుని నేను ఈ చికెన్ మొత్తం కూడా టాంగ్ సాయంతో నేను విడిపోకుండా చక్కగా దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ నేను ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో ఎక్కడైనా పచ్చిగా ఉన్నా లేదు అనుకుంటే మసాలా వేగకపోయినా సరే ఇక్కడ ఫ్రై అయిపోతుంది అన్నమాట చక్కగాని. అండ్ తర్వాత ఈ చికెన్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాక మనం ఇప్పుడు రైస్ పార్ట్కి అయితే వచ్చేద్దాం. నేను ఫస్ట్ గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ నిమ్మకాయలు 2 నిమ్మకాయలు, 2 బిర్యానీ ఆకు, కొంచెం లవంగాలు, 4 యాలక్కాయలు, చెక్క, కొంచెం షాజీరా కొద్దిగా వేసుకుని మనం వీటిని ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పొడుగ్గా కొంచెం ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని ఒక 2 ఆనియన్స్ అయినా సరే మనం వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారే వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సో ఈ ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయితేనే చక్కగా ఆ ఫ్లేవర్స్ మంది రైస్కి తగినట్టుగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ టేస్ట్ అనేది బయటకి రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ 4 పచ్చిమిర్చి అయితే కూడా నేను చీల్చుకుని వేసాను అనమాట. సో చూడండి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ అయితే మంది మసాలా పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేసుకున్నాను. అండ్ దీన్ని కలుపుకుంటున్నాను అనమాట. ఇది కూడా ఫ్రై అయిపోతుంది వితిన్ 2 మినిట్స్లోనే. అండ్ చికెన్ ఉడికిపోయాక స్టాక్ ఉంటుంది కదా, అది నేనైతే పక్కన తీసి పెట్టుకున్నాను. నేను ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసాను కాబట్టి నేను నానబెట్టుకున్నాను 1 అవర్ రైస్ని దట్టు. అండ్ దీనిలోకి 4.5 గ్లాసెస్ అయితే నేను వాటర్ వేసుకుంటున్నాను అనమాట. ఓకేనా. అండ్ దీనికి తగ్గట్టుగా సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అస్సలు స్పైసీగా ఉండదు. చాలా అంటే చాలా మంచి రిచ్ టేస్ట్ అయితే వస్తుంది. చూడండి వాటర్ కూడా కొంచెం తిరగబడిన తర్వాత నేను నానబెట్టుకున్న రైస్ కూడా దీనిలో వేసేసాను. ఓకేనా. ఈ రైస్ ఉడికేలోపు మనం సాల్సా చేసుకోవచ్చు. సాల్సా అంటే ఏం లేదండి, దీనిలోకి స్పెషల్గా కర్రీ కూడా ఏమీ ఉండదు కాబట్టి ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొత్తిమీర అండ్ బాగా పండిన టొమాటోలు ఉంటాయి కదా, కొద్దిగా జీలకర్ర అండ్ ఒక చెక్క నిమ్మకాయ వేసి మనం వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. దాన్నే సాల్సా అని అంటారు. అరబిక్ కంట్రీస్లో మంది రైస్ ఇస్తే ఖచ్చితంగా ఈ సాల్సా అనేది ఇస్తారన్నమాట. సో మనం టొమాటో చట్నీ అని కూడా అనొచ్చు. సో అవేంటంటే ఏమి ఫ్రై చేయకుండా, కుక్ చేయకుండా, బేక్ చేయకుండా, స్టీమ్ చేయకుండా రాగానే ఇట్లా చేయాలన్నమాట, పచ్చిగానే చేయాలి. సో చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట రైస్లో. ఇదే చట్నీ కానీ ఇదే కర్రీ కానీ దాని ప్లేస్లో మనం పెట్టుకుని తినాలన్నమాట. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంటి దగ్గర మంది రైస్ చేసినప్పుడు. చూడండి కొంచెం జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి రెమ్మలు, మళ్ళీ టొమాటో, ఒక చెక్క నిమ్మరసం, సాల్ట్ కొంచెం వేసి దీన్ని నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగో చూడండి మనం సర్వింగ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా అన్నమాట. సో మంది రైస్ మనకి రెడీ అయిపోయింది, చికెన్ రెడీ అయిపోయింది, సాల్సా కూడా రెడీ అయిపోయింది. ఎంతో ఎంతో రిచ్ ఫ్లేవర్, చాలా ఈజీగా టేస్టీగా. అసలు ఒకసారి చేశారంటే ఆటోమేటిక్గా మళ్ళీ వీడియో చూడాల్సిన అవసరం ఉండదన్నమాట, మీకే వచ్చేస్తుంది. అంత ఈజీగా ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా 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 బాగుంటుంది. 100% అండి, చాలా బాగా వస్తుంది అవుట్పుట్ అనేది. అండ్ చాలామంది ఫ్యాన్స్ అయితే కూడా ఉన్నారు కదా, ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. సో బయట తినడమే కాదు ఇంట్లో కూడా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా వాచ్ చేయండి. ఓకేనా. ఓకే, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.